పెద్దపల్లి జిల్లాలోని గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో అట్టహాసంగా ముందస్తు సంక్రాంతి ముగ్గుల పోటీలు ప్రారంభం కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి ఉత్సాహంగా ముగ్గులు వేయడం జరిగింది. మన సంక్రాంతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా విభిన్న రంగు పూలు, పండ్లు, నవధాన్యాలతో ముగ్గులు వేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాయత్రి విద్యానికేతన్ చైర్పర్సన్ అల్లెంకి రజనీ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రసంగిస్తూ సంక్రాంతి పండుగకి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉందని, రైతులు తాము పండించిన ధాన్యాన్ని ఇంటికి చేరవేస్తూ ఆవులు, గేదెలను పూజించి ఇంటి ముందు రంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలతో, పూలు, పండ్లతో పూజిస్తారని చెప్పి తెలిపారు. హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల కోడి పందాలు, పిండి వంటలతో, కొత్త అల్లుల రాకతో బంధుమిత్రులతో సంతోషంగా జరుపుకునే పండుగని సూచించారు. ఈరోజు మా గాయత్రి విద్యానికేతన్లో ప్రీ ప్రైమరీ విద్యార్థులకు ముందస్తుగా సంక్రాంతి సంబరాలను నిర్వహించడం జరిగింది. మన ఆచార సాంప్రదాయాల్లో ముఖ్యమైన పండుగ సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగ రైతులందరూ కూడా వాళ్ళ కొత్త పంటను ఇంటికి తీసుకొచ్చుకొని పశుపక్షాదులకు, ప్రకృతికి, వాటన్నిటికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సంతోషంగా నిర్వహించుకునే పండుగ. ఈ పండుగను మనము 3 రోజులు నిర్వహించుకుంటాము. భోగి, సంక్రాంతి, కనుమ అని చెప్పేసి. భోగి రోజు పిల్లలకు చాలా ఎంతో శ్రేష్టమైనది. భోగి రోజు పిల్లలందరికీ కూడా సూర్య భగవానుని ఆశీస్సులు అందించాలని రేగిపళ్ళతో భోగి పళ్ళు పోస్తారు. సంక్రాంతి రోజు ముత్తైదులంతా కూడా పసుపు కుంకుమతో గౌరీదేవిని పూజించి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకుంటారు. కనుమ రోజు పశుపక్షాదులకు, ప్రకృతికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రకృతిని ఆరాధిస్తారు. ఈ పండుగ మనకు ఎంతో ప్రత్యేకమైనది. ఈ పండుగ యొక్క ప్రత్యేకతను తెలియజేస్తూ ఈరోజు మా గాయత్రి విద్యానికేతన్లో చిన్నారులకు పండుగ యొక్క ప్రత్యేకతను తెలియజేశాము. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా చాలా ఆనందంగా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి గంగిరెద్దును తీసుకొచ్చి ఒకప్పుడు మన ఊర్లలో ఉండే కోలాహలాన్ని అవన్నీ కూడా పిల్లలకి ప్రత్యక్షంగా చూపించాము. గంగిరెద్దు ప్రదర్శన చాలా పిల్లలను ఆకట్టుకుంది. మరి ధనుర్మాసంలో జరిగే గోదాదేవి వెంకటేశ్వర స్వాముల కళ్యాణాన్ని వివరిస్తూ పిల్లలందరూ కూడా గోదాదేవి వేషధారణలో వచ్చి ప్రేక్షకులందరినీ కూడా అబ్బురపరిచారు. మరియు చాలామంది విద్యార్థులు సంక్రాంతికి సంబంధించిన పాటల మీద నృత్యాలు చేస్తూ అందరినీ కూడా అలరించారు. ఈ కార్యక్రమాన్ని మా పాఠశాలలో ఈరోజు నిర్వహించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. వీటి వల్ల పిల్లలకి మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తూ వాళ్ళని కూడా వీటిల్లో ఇన్వాల్వ్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ కూడా ముందస్తుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.